మీరు మైక్రోసాఫ్ట్ గురించి వినే ఉంటారు, యాపిల్ గురించి తెలిసే ఉంటుంది. కాని వీటన్నింటికీ తాతలాంటి కంపెనీ ఒకటుంది. అదే ఐబిఎం. దీన్ని ప్రపంచమంతా ప్రేమతో బిగ్ బ్లూ అని పిలుస్తుంది. 110 ఏళ్లకి పైగా చరిత్ర ఉన్న ఒకే ఒక్క టెక్ జాయింట్ ఇది. మనుషులు చంద్రుడికి వెళ్లిన మిషన్ నుండి మనం రోజూ వాడుతున్న ఏటీఎం మెషీన్స్ వరకు ఐబిఎం లేనిదే ఈ ప్రపంచం లేదంటే నమ్ముతారా? కాని 1990లలో ఈ సామ్రాజ్యం కూలిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో ఒకరోజు $8 బిలియన్ నష్టం వచ్చిన కంపెనీ మళ్లీ ఆ నష్టం నుంచి తట్టుకొని ఎలా బతికింది? అసలు కంప్యూటర్ అనే పదానికి అర్థం నేర్పిన ఐబిఎం స్టోరీ ఏ సినిమాకి తగ్గదు. ఈరోజు వీడియోలో ఐబిఎం యొక్క మాస్ అండ్ క్లాస్ జర్నీని చూద్దాం. ఐబిఎం, ద స్టోరీ ఆఫ్ ద బిగ్ బ్లూ. వెల్కమ్ టు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్. చాప్టర్ 1, ద పంచ్ కార్డ్ ఎరా. 1911లో ఇది మొదలైంది. అప్పట్లో ఐబిఎం పేరు కంప్యూటింగ్ టాబ్యులేటింగ్ రికార్డింగ్ కంపెనీ, సిటిఆర్. 1914లో థామస్ జే వాట్సన్ అనే వ్యక్తి వచ్చాక కంపెనీలో థింక్ అనే ఒక మాట వైరల్ అయింది. 1924లో పేరుని ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ ఐబిఎంగా మార్చారు. అప్పట్లో వీళ్లు పంచ్ కార్డ్ మెషీన్స్తో వరల్డ్ పాపులేషన్ని లెక్కించేవాళ్లు. వరల్డ్ వార్ II సమయంలో ఐబిఎం మెషీన్స్ గవర్నమెంట్స్కి చాలా హెల్ప్ అయ్యాయి. బ్యాంకింగ్, పేరోల్ అండ్ సెన్సస్ ఇలా అన్ని మెషీన్స్ని ఐబిఎం మాత్రమే చేసేది. థామస్ వాట్సన్ విజన్ వల్ల ఐబిఎం టెక్నాలజీలో స్టాండర్డ్గా మారింది. అప్పట్లో ఐబిఎంలో జాబ్ అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ ఆనర్గా భావించేవారు. చాప్టర్ 2, ద 5 బిలియన్ గ్యాంబుల్. 1960స్లో ఐబిఎం సిస్టమ్ 360 అనే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ఇది టెక్నాలజీ చరిత్రలోనే పెద్ద రిస్క్. దీనికోసం ఐబిఎం $5 బిలియన్ ఖర్చు పెట్టింది. అప్పట్లో అది ఆటమ్ బాంబ్ ప్రాజెక్ట్, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ కంటే ఎక్కువ ఖర్చు. ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యుంటే ఐబిఎం కూలిపోయేది. కాని అది ప్రపంచాన్ని మార్చేసింది. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే ఎంతో లోకానికి చూపింది ఈ సంఘటనే. దీని తర్వాత ప్రపంచంలోని బ్యాంక్స్ అన్నీ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్ పైనే నడవడం మొదలయ్యాయి. 1969లో అపోలో 11 మూన్ మిషన్కి నాసా వాడిన కంప్యూటర్స్ కూడా ఐబిఎంరే. చంద్రుడు మీద మనిషి అడుగుపెట్టడంలో ఐబిఎం మెయిన్ క్యారెక్టర్గా నిలిచింది. చాప్టర్ 3, ది ఎరా ఆఫ్ ఇన్వెన్షన్స్. ఐబిఎం కేవలం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మాత్రమే కాదు, మనం రోజూ వాడే ఎన్నో ఇన్వెన్షన్స్ ఐబిఎం ల్యాబ్స్ నుండే వచ్చాయి. 1956లో ఐబిఎం మొదటి హార్డ్ డ్రైవ్ ర్యామెక్ని ఇన్వెంట్ చేసింది. అది ఒక 2 ఇల్లులంత సైజులో ఉండేది, కానీ కేవలం 5 MB డేటా మాత్రమే స్టోర్ చేసుకునేది. మీరు ఇప్పుడు సూపర్ మార్కెట్లో చూసే బార్కోడ్ యూపీసీని ఇన్వెంట్ చేసింది కూడా ఐబిఎంఏ. అంతేకాదు, ఫ్లాపీ డిస్క్, ఏటీఎం మెషీన్ టెక్నాలజీ, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ ఐబిఎం ప్రపంచానికి ఇచ్చిన కానుకలు. 1970స్లో ఐబిఎం హార్డ్వేర్ కింగ్గా నిలిచింది. చాప్టర్ 4, ద పీసీ ఎరా అండ్ ద హ్యూజ్ మిస్టేక్. 1980s వచ్చాయి. ఇప్పుడు కంప్యూటర్ రూమ్ అంతా కాదు, టేబుల్ మీద ఉండాలి అనే ట్రెండ్ వచ్చింది. ఐబిఎం వెంటనే ఐబిఎం పీసీని 1981లో లాంచ్ చేసింది. ఇది ఇన్స్టెంట్ హిట్. కానీ ఇక్కడే ఐబిఎం చరిత్రలోనే పెద్ద తప్పు చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం బిల్ గేట్స్ దగ్గర వెళ్లి సాఫ్ట్వేర్ ఓనర్ నువ్వే, కానీ మేము లైసెన్స్ వాడుకుంటామన్నారు. సాఫ్ట్వేర్కి ఉన్న వాల్యూని ఐబిఎం అప్పుడు గుర్తించలేదు. దీనివల్ల మైక్రోసాఫ్ట్ పెరిగింది, ఐబిఎం హార్డ్వేర్ తగ్గిపోయింది. ప్రపంచంలోని క్లోన్స్ అన్నీ ఐబిఎంని దెబ్బకొట్టాయి. యాపిల్ అండ్ ఇంటెల్ పెరుగుతుంటే బిగ్ బ్లూకి కష్టాలు మొదలయ్యాయి. చాప్టర్ 5, ద నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. 1990 ప్రారంభంలో ఐబిఎంకి కంచులాంటి దెబ్బ తగిలింది. కంప్యూటర్స్ ప్రైస్ పడిపోయింది. ఐబిఎం స్టాక్స్ కూలిపోయాయి. 1993లో ఐబిఎంకి $8 బిలియన్ నష్టం వచ్చింది. అది ఒక అమెరికన్ కార్పొరేట్ వరల్డ్ రికార్డ్. లూ గర్స్నర్ అనే కొత్త సీఈఓ వచ్చారు. అందరూ ఐబిఎంని ముక్కలు చేసి అమ్మేయండి అన్నారు. కాని లూ నో అన్నారు. ఐబిఎంని హార్డ్వేర్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీగా మార్చేశారు. అదే ఐబిఎంని మళ్లీ బతికించి ఒక గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది. చాప్టర్ 6, డీప్ బ్లూ వర్సెస్ కాస్పరోవ్. 1997లో ఐబిఎం మళ్లీ తల ఎత్తుకుంది.
గ్యారీ కాస్పరోవ్ అనే వరల్డ్ చెస్ ఛాంపియన్ని డీప్ బ్లూ అనే ఐబీఎం కంప్యూటర్ ఓడించింది. అది ప్రపంచంలో మొదటి ఏఐ పవర్ని చూపించిన క్షణం. 2011లో వాట్సన్ అనే మషీన్ జెపడీ షోలో మనుషులనే ఓడించి సెన్సేషన్ సృష్టించింది. హెల్త్ కేర్, లా అండ్ వెదర్ ఇలా ఐబీఎం వాట్సన్ అన్ని సెక్టర్స్లోకి ఎంటర్ అయింది. డేటా ఇస్ ది న్యూ ఆయిల్ అన్నారు. ఐబీఎం ఆ ఆయిల్ని కొట్టడం మొదలుపెట్టింది. చాప్టర్ 7 ద ఫ్యూచర్ క్వాంటమ్ అండ్ బియాండ్. ఈరోజు ఐబీఎం లెనోవోకి పీసీ బిజినెస్ అమ్మేసి క్లౌడ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పైన ఫోకస్ చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఐబీఎం వరల్డ్ లీడర్. మన నార్మల్ కంప్యూటర్స్ లక్షల ఏళ్లు చేసే పనుల్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మినిట్స్లో చేస్తాయి. వాట్సన్ ఎక్స్ అనే కొత్త ఏఐ ప్లాట్ఫామ్తోని ఎంటర్ప్రైజ్ ఏఐలో ఐబీఎం మళ్లీ రారాజుగా మారుతుంది. 110 ఏళ్లైనా ఈ బిగ్ బ్లూ ఇంకా ఆగడం లేదు. పంచ్ కార్డ్స్ నుండి క్వాంటమ్ కంప్యూటర్స్ దాకా ఐబీఎం ప్రయాణం టెక్నాలజీలో ఒక టెక్స్ట్ బుక్ లాంటిదే. మరి ఐబీఎం స్టోరీ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఏ కంపెనీ గురించి వీడియో చేయమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.